వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. బడ్జెట్ 2019 అసంఘటిత కార్మికులకు, ఉద్యోగులకు ఊరటనిచ్చింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంజన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్ ఇవ్వనున్నట్లు కేంద్ర తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండిన వారందరికీ ఏటా 3,000 పింఛన్ వచ్చే విధంగా పథకాన్ని రూపకల్పన చేసినట్లు వివరించారు. నెలకు 100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత 3,000 పింఛన్ చెల్లించనున్నారు. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలోని 10 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఈఎస్ఐ పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంచామన్నారు. 15,000 నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం తీసుకొస్తామని తెలిపారు. కొత్త పెన్షన్ పథకం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్కు 500 కోట్లు కేటాయింపులు చేశామని ప్రకటించారు. ఇక గ్రాట్యుటీ పరిమితిని 10 లక్షల నుంచి 30 లక్షలకు పెంచుతామన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తామని, పెన్షన్లో ప్రభుత్వ వాటా 14% పెంపు, కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు తెస్తామన్నారు. ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య 2 ఏళ్లలో 2 కోట్లు పెరిగిందని, కార్మిక ప్రమాద బీమా మొత్తం 1.5 లక్షల నుంచి 6 లక్షలకు పెంపు చేశామని ప్రకటించారు.